The Ikshvakus among the feudatories who hastened the downfall of the Shatavahanas. Ikshvakus of Krishna Guntur region were prominent. Among the feudatories who hastened the Shatavahana's downfall, Ikshvakus ఎక్కడ రీజన్ వాళ్ళు, ద కృష్ణా గుంటూరు రీజన్ అనేవాళ్ళు దే వర్ ప్రామినెంట్. ఎవరైతే డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహన స్పీడ్ ఎవరి వల్ల స్పీడ్ అయిందో. దెన్ ద పురాణాస్ also referred to them as Sri Parvatiya Andhras, who held the power in the region around the Nagarjuna Konda. సో శ్రీ పర్వతీయ అనేది ఎక్కడుంది, శ్రీ పర్వత అనేది వాళ్ళ క్యాపిటల్. సో వాళ్ళని పురాణాస్లో కూడా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. శ్రీ పర్వతీయ ఆంధ్రాస్ అని చెప్పారు. అండ్ దే హెల్డ్ ద పవర్ అరౌండ్ ద రీజన్ ఆఫ్ ది నాగార్జున కొండ. సో ఇక్ష్వాకుస్ దే రోజ్ టు ప్రామినెన్స్ ఆన్ ద రూయిన్స్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్. They rose to prominence on the ruins of the Shatavahana Empire. They ruled Andhra Desha from 200 AD to 275 AD for 75 years. From 200 AD to 275 AD for 75 years, with the capital city of Sri Parvata or Vijayapuri. Of Sri Parvata or Vijayapuri. This is why they were called as Sri Parvatiyas. This is because their capital city was Sri Parvata, they were called as Sri Parvatiyas. The facts regarding the Ikshvaku dynasty which ruled the Andhra after the Shatavahanas అనేది the facts were found during the excavations of Nagarjuna Konda or Sri Parvatiya neighborhood. Sri Parvata neighborhood. Excavations of Nagarjuna Konda జరిగినప్పుడు సో అక్కడ వాళ్ళకి ఫ్యాక్ట్స్ దొరికాయి అన్నమాట, కొన్ని ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి విచ్ టాక్స్ అబౌట్ ది ఇక్ష్వాకు డైనాసిటీ. ద ఇక్ష్వాకుస్ the inscriptions found in Nagarjuna Konda stated that the Ikshvakus ruled this area with Vijayapuri as their capital. with Vijayapuri as their capital ఈ నాగార్జున చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటినీ రూల్ చేశారని నాగార్జున కొండలో దొరికిన ఒక ఇన్స్క్రిప్షన్ పైన రాసింది. దెన్ ఇక్ష్వాకు అంటే మీనింగ్ ఏమిటి సాంస్క్రిట్లో ఇక్ష్వాకు అంటే రిలేటెడ్ టు షుగర్ కేన్, రిలేటెడ్ టు చెరుకు, రిలేటెడ్ టు షుగర్ కేన్ అని అర్థం ఇక్ష్వాకుస్ అంటే. దెన్ పొలిటికల్ కండిషన్స్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకుస్. పొలిటికల్ కండిషన్స్ అప్పుడు మైనర్ డైనాసిటీస్ కొందరు ఉన్నారనమాట. వీల్ టాల్ సీ అబౌట్ దోస్ మైనర్ డైనాసిటీస్. బై ద టైమ్ ద ఇక్ష్వాకు స్టార్టెడ్ టు become independent. By the time they started to become independent, there were also a number of minor dynasties who were ruling in the region. ఎక్కడ, టు ద సౌత్ ఆఫ్ ది కృష్ణా రివర్. సౌత్ ఆఫ్ ది కృష్ణా రివర్లో కొన్ని మైనర్ డైనాసిటీస్ అనేవి రూల్ చేసేవాళ్ళు ఇక్ష్వాకుస్ ప్రామినెన్స్కి ఇండిపెండెంట్గా అయ్యేసరికి. సో ద ప్రామినెంట్ వేర్ 2 డైనాసిటీస్ అనమాట. దాంతో ఒకరేమో పుగియాస్, ది అదర్ వన్స్ వేర్ హిరణ్యకాస్. పుగియాస్ అండ్ హిరణ్యకాస్. పుగియాస్ ఏమంటే పుగిప్రోలు అనేది ఇట్ ఈస్ ద ప్రెజెంట్ డే ఒంగోలు ఆఫ్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్. పుగిప్రోలు ఇస్ ద ప్రెజెంట్ డే ఒంగోలు ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. దిస్ రీజన్ వాస్ ఆల్సో కాల్డ్ as పాకనాడు. డ్యూరింగ్ ద పల్లవాస్ అండ్ చోళార్ టైమ్. పుగిప్రోలు అనేది ఇక్ష్వాకుస్ టైంలో ఉండేది. ఒంగోల్ని ఇక్ష్వాకుస్ టైంలో అక్కడ ఒక చిన్న డైనాసిటీ పుగియాస్ అనే రూల్ చేసేవాళ్ళు, దాన్ని అప్పుడు పుగిప్రోలు అనేవాళ్ళు. దెన్ ఆ ఒంగోలు ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్ని పల్లవాస్ చోళాస్ టైంకి వచ్చేసరికి వాళ్ళు పైకి ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు కదా, సౌత్ నుంచి ఆంధ్ర ఆక్యుపై చేసుకుంటూ. అప్పుడు దాన్ని పల్లవాస్ అండ్ చోళా టైంలో సేమ్ పుగిప్రోలు ఒంగోలు ప్రకాశం జిల్లాని పాకనాడు అనే పిలిచేవాళ్ళు. Then matrimonial alliances with the minor dynasties. The Chantamula, who was the founder of the Ikshvaku dynasty, he merged all these small regions into one Ikshvaku kingdom. All the small regions ruled by the minor dynasties into Ikshvaku kingdom, and he maintained good relations with them. He formed the matrimonial alliances also with these families, and he strengthened the empire. Ela strengthen chesaru empire ni, forming the matrimonial relations with these minor dynasties. The first and inkoka Hiranyakas gurinchi chudalede. Another dynasty was the Hiranyaka dynasty, who ruled from Giddaluru and Nandyala regions. గిద్దలూరు అండ్ నంద్యాల రీజన్స్ నుంచి రూల్ చేస్తే హిరణ్యకాస్ డైనాసిటీ వచ్చింది. వాళ్ళ ఇంటి పేరు ఏంటి, చాళుకి అనే ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట హిరణ్యకాస్. సో హూ లేటర్ ఆన్ వెంట్ ఆన్ టు బికమ్ ది చాళుక్య డైనాసిటీస్. సో ఇంపార్టెంట్ డైనాసిటీస్ వచ్చి పుగియాస్ అండ్ హిరణ్యకాస్ ఫ్రమ్ ది చాళుకి ఫ్యామిలీ హూ వెంట్ ఆన్ టు బికమ్ ది బదామి చాళుక్యాస్.
దెన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఇప్పుడే చూసాం. అండ్ ద మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ లాగా ద ఫస్ట్ స్టేట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ వాస్ ది ఇక్ష్వాకు కింగ్డమ్ ఇన్ ఆంధ్ర. సో ఇట్స్ ఫౌండర్ వాస్ ది Chantamula I, who proclaimed his independence and performed the Ashwamedha Yaga and many other yagas. So atane Chantamula I, he proclaimed the independence and he performed the Ashwamedha Yaga and the other important yagas. Then Buddhism. So Chantamula I's successors ఎవరైతే ఉన్నారో they vigorously supported Buddhism and they constructed many monuments which attracts tourists even today. అప్పట్లో ఇక్ష్వాకుస్, అందుకే కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇక్ష్వాకు సక్సెసర్స్ వచ్చి వాళ్ళు బుద్ధిజంని సపోర్ట్ చేశారు అండ్ దే బిల్ట్ మెనీ మాన్యుమెంట్స్, దే కన్స్ట్రక్టెడ్ మెనీ మాన్యుమెంట్స్ విచ్ అట్రాక్ట్ టూరిస్ట్ ఈవెన్ టుడే. దాంతో ఫేమస్ వచ్చి నాగార్జున కొండ విచ్ వాస్ ఈవెన్ ఫేమస్ ఫ్రమ్ ది శాతవాహన యజ్ఞశ్రీ శాతకర్ణీస్ టైమ్. Nagarjuna Konda had become a very famous Buddhist educational center. Okay, during the Ikshvaku's time, Nagarjuna Konda akkade kada vallu rule chesindi Ikshvakus kuda. Nagarjuna Konda had become a very famous Buddhist educational center which attracted many students and pilgrims, both students and pilgrims from not only India but all over the Asia. Then now we see the social, religious and the administrative conditions of the Ikshvakus. First, the kingdom entavaraku undindi Ikshvaku kingdom. The kingdom of the Ikshvakus, it spread over the contemporary districts. Ippudunna districts lo ఏ districts undindante Ikshvaku kingdom? Guntur, then Nalgonda district, Guntur district, Nalgonda district, then Jaggayapeta and Madira, Jaggayapeta, Madira and నేలకొండపల్లి. సో ఇన్ని మధిర అంటది. గుంటూరు, నల్గొండ, మధిర, జగ్గయ్యపేట, నేలకొండపల్లి ఇప్పుడున్న కంటెంపరీ డిస్ట్రిక్ట్స్లో ఉండేదన్నమాట ఇక్ష్వాకు కింగ్డమ్. ఇట్ వాస్ స్ప్రెడ్ ఓవర్ దిస్. దెన్ ద ట్రెండ్ ఫాలోవర్స్, they followed the Ikshvakus were the trend followers. They followed the model of the Shatavahana administration. Chantamula I, he followed the Vedic faith. Even Shatakarnis, even వీళ్ళు ఫస్ట్ బుద్ధిజంని ప్రమోట్ చేసిన శాతవాహనాస్ again followed Vedic faith. In the same way, Chantamula I, he followed the Vedic faith and he performed the many yagas and he also encouraged and supported agriculture. He performed many yagas and he performed and he encouraged and supported agriculture. So Ikshvakus followed Shatavahanas in religious matters also. ఇప్పుడు అదే చూసాం, అడ్మినిస్ట్రేషన్లోనే ఇక్ష్వాకుస్ శాతవాహనస్ని ఫాలో అయ్యారు, రిలీజియస్ మ్యాటర్స్లో కూడా దే ఫాలోడ్ శాతవాహనాస్. ద కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్టేట్స్, హరాస్ అండ్ పథాస్. ద స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ త్రీగా డివైడ్ అయ్యింది స్టేట్. ద కింగ్డమ్ అనేది త్రీగా డివైడ్ అయి ఉండింది. ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ద స్టేట్స్ హరాస్ అండ్ పథాస్గా డివైడ్ అయిందనమాట. state first, then haras, then pathas. Okay, the highest officials were called as Mahatalwars. And Mahasenapati. Mahatalwar అనేవాళ్ళు హైయెస్ట్ అఫీషియల్స్ని, మహాసేనాపతి అనేవాళ్ళు అండ్ మహాదండనాయకాస్ వీళ్ళంతా మిలిటరీ పేర్లు అన్నారు. మహాసేనాపతి, మహాదండనాయక అండ్ మహాతల్వార్స్ ఇవన్నీ highest officials of military administration. Then Mahadandanayakas were appointed as the governors of the state. So the Mahadandanayakas అయితే ఎవరున్నారో, these Mahadandanayakas they were appointed as the governors of the state అన్నమాట, Mahadandanayakas. దెన్ విలేజ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. విలేజ్ లైఫ్ వాజ్ స్టేబుల్ అండ్ ఇట్ వాజ్ ప్రాస్పరస్. విలేజ్ లైఫ్ ఎప్పుడు కానీ అన్ని కింగ్డమ్స్లో విలేజెస్ అనేవి దే వేర్ సెల్ఫ్ సఫిషియంట్ అనమాట. దే వర్ స్టేబుల్ అండ్ దే వర్ ప్రాస్పరస్. వాళ్ళ అన్ని లోకల్ గవర్నమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూలర్స్ ఎవరు మారినా ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టింగ్ ద రూరల్ ఎకానమీ అండ్ దే కుడ్ పే బ్యాక్ దేర్ టాక్సెస్. సో విలేజ్ లైఫ్ అనేది ఇట్ వాజ్ వెరీ మచ్ స్టేబుల్ అండ్ ప్రాస్పరస్.
Okay, then Chantamula, he used to donate lakhs of cows and other animals which helped the agriculture and related fields. ఇందాకే చదివాం Chantamula, he had supported agriculture a lot అని. సో దానికి అనుగుణంగా he had donated lakhs of cows and other animals which helped the agriculture అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే allied అగ్రికల్చరల్ ఇవి ఉంటాయి కదా, సెక్టార్ allied అగ్రికల్చరల్ allied సెక్టార్స్ ఉంటాయి కదా. సో అగ్రికల్చర్ అండ్ allied ఫీల్డ్స్ని ఈయన సపోర్ట్ చేశాడు. దెన్ కొలికా వాజ్ ది హెడ్ ఆఫ్ ది మర్చెంట్ గిల్డ్. కొలికా అనే అతను హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది మర్చెంట్ గిల్డ్ అండ్ these guilds encouraged and supported the Vedic and welfare programs. Kolika was the head of the merchant guild. అండ్ దీస్ గిల్డ్స్ ఏవైతే మర్చెంట్ గిల్డ్స్ ఉన్నాయో దే ఎంకరేజ్డ్ అండ్ సపోర్టెడ్ ది వేదిక్. వీళ్ళు ఏదైనా యజ్ఞాలు అవి చేయాలన్నా వాళ్ళు చేసేవాళ్ళు. దీస్ గిల్డ్స్ దే ఎంకరేజ్డ్ అండ్ దే సపోర్టెడ్ ద వేదిక్ ప్రాక్టీసెస్ని అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని. ఈ రెండు ప్రోగ్రామ్స్ని గిల్డ్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. దెన్ ద రిలీజియన్ వచ్చేసి హిందూయిజం. ఇందాక ఆల్రెడీ చూసాం దే ఫాలోడ్ వేదిక్ ఫెయిత్ అని. దే వర్ ట్రెండ్ సెటర్స్. విలేజ్ లైఫ్, కొంచెం అడ్మినిస్ట్రేషన్ వి ఆల్రెడీ సా. దే ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్ అని. దెన్ హిందూయిజంలో ఏమంటే అండర్ హిందూయిజం ద రివైవల్ ఆఫ్ హిందూయిజం వాజ్ ద చీఫ్ ఫీచర్ ఆఫ్ ది ఇక్ష్వాకు పీరియడ్. Revival of Hinduism was the chief feature of the Ikshwaku period. The movement of the Brahmanical revival was started by Chantamula I. Brahmanical revival movement. It was started by Chantamula I. Revival of Hinduism. Then he performed Ashwamedha and Vajapeya sacrifices. Chantamula I, he performed the Vajapeya and Ashwamedha sacrifices రెండు చేశాడు Chantamula I. Okay, then this Brahmanical revival movement, it further gained momentum. It gained momentum during the time of Chantamula II. It gained momentum during the reign of Chantamula II and Veerapurusha Datta. It gained this Brahmanical revival movement gained momentum during the period of Chantamula II and Veerapurusha Datta II time lo Veerapurusha Datta II, Chantamula II. This movement gained momentum. So though they did not perform sacrifices, they grew. This gave the Chantamula II and Virupaksha, though they did not practice any sacrifices like Ashwamedha and Vajapeya sacrifices, they gave new impetus and new orientation to the worship of Hindu deities. So what did they do? They gave new impetus and new orientation to the worship of the Hindu deities. To the worship of Hindu deities ki they gave impetus. Then several temples dedicated to హరీతి చూసాం కదా ఇందాక. శాతవాహనాస్ టైంలో కూడా హరీతి వస్తే కులదేవత అనమాట. సో ఇన్ ద సేమ్ వే several temples were dedicated to Hariti, Kumaraswamy and అష్టభుజ స్వామి. అష్టభుజ అంటే 8 చేతులు ఉన్న స్వామి అంటే అష్టభుజ స్వామి అండ్ పుషపభద్రస్వామి. So several temples which were dedicated to Hariti, Kumaraswamy, Ashtabhujaswamy and Pushpabhadraswamy అనేది పుష్పభద్రస్వామి were discovered in నాగార్జునకొండలో ఈ టెంపుల్స్ అనేవి దొరికాయంట. ఈ టెంపుల్స్ కదా ఆల్ దీస్ దేవుళ్ళకి కట్టిన టెంపుల్స్ అనేవి దే వర్ ఫౌండ్ ఇన్ నాగార్జునకొండ. ఎవరు? హరీతి, కుమారస్వామి, అష్టభుజస్వామి, పుష్పభద్రస్వామి. Then the Brahmanical revival is also evidenced by the use of Sanskrit in these inscriptions. So Brahmanical revival అనేది it also evidenced. ఆ ఎవిడెన్స్ ఇంకొకటి ఏమంటే by the use of the Sanskrit language. యూజ్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు తెలుస్తుంది బ్రాహ్మణికల్ రివైవల్ అనేది జరిగింది అని. దెన్ ఇన్ ద లేటర్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృత్ వాస్ రీప్లేస్డ్ బై సాంస్క్రిట్. స్టార్టింగ్లో వాళ్ళు సాంస్క్రిట్ యూజ్ చేసినా కూడా బట్ ఇన్ ద లేటర్ ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృత్ వాస్ రీప్లేస్డ్ బై సాంస్క్రిట్. సో ఇన్ ద Ikshwakus thus became the pioneers of
pioneers of Brahmanical revival movement and the revival of the Sanskrit literature before the emergence of the imperial Guptas. Okay, before the Guptas had emerged, Ikshvakus had become the pioneers of the Brahmanical revival movement and the revival of the Sanskrit literature, revival of Sanskrit literature and Brahmanical revival movements. Okay, then we talk about Buddhism during Ikshvakus. Buddhism became a popular religion in Andhra Pradesh, in Andhra during this period. Buddhism also became an important religion in Andhra during this period. Nagarjuna Konda became the center of the Buddhist learning. Like already chosen, Nagarjuna Konda became the center of the Buddhist learning, and Buddhist monks from different places of India used to make a pilgrimage to Nagarjuna Konda. It was Nagarjuna Konda was a center of Buddhist learning, and it was a pilgrimage for Buddhist monks who came from different parts of India, came as a pilgrimage to Nagarjuna Konda. Then position of the women during Ikshvakus. Ikshvakus followed the tradition left by their overlords, the Shatavahanas, అంటే metronymics follower అనమాట. So Vashishti Putra and Madri Putra suffixes indicate that Ikshvakus, like the Shatavahanas, adopted the names of their mothers before their names. This indicates the position enjoyed by the women in the Ikshvaku period. Metronymics. So దీంట్లో ఉన్న పేర్లు ఏం రాజుల పేర్లు వాసిష్ఠి పుత్ర, Vasishti Putra and Madri. Vasishti Putra and Madri Putra suffixes indicate that the Ikshvakus, like Shatavahanas, adopted the name of their mothers before their names. So this indicates the position enjoyed by women in the Ikshvaku period. Ikshvaku queens, they excelled in making donations to the Buddhist viharas, stupas and chaityas. Just like Shatavahanas, even Ikshvaku queens gave donations to Buddhist viharas, stupas and chaityas. Then economic conditions during the Ikshvakus. సో ఇంతవరకు సోషల్ రిలీజియన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చూసాం, దాని ఇంట్రొడక్షన్ చూసాం, ఎంపైర్ ఎంతవరకు ఉందని చూసాం. దెన్ దే విత్ ద ట్రెండ్ ఫాలోవర్స్ ఆఫ్ శాతవాహనాస్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద రిలీజియన్ ఫాలో అయ్యారు. దెన్ కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్టేట్స్, హారాస్ అండ్ పతాస్, Mahatalwars, Mahasenapatis and Mahadandanayakas were the higher officials. Mahadandanayakas were appointed as the governors of the states. Then village life lo ఏమంటే village life was very stable. Chantamula అనేది he gave lakhs of cows for the agricultural and allied sectors, and Kolika was the head of the merchant guilds, and even the merchant guilds they supported Vedic and welfare programs and చెప్పాం. Hinduism was revived, the Hinduism revival movement, and the Sanskrit literature revival was done during the Ikshvakus even before the Buddha. So దానికి ఏం చేశారు, Chantamula 1 started, then Ashwamedha yagas, Vajpaya sacrifices చేశారు. Chantamula 2 and Virupaksha Datta 2 had done, though they did not perform sacrifices, they gave new impetus. Then వాళ్ళు చాలా టెంపుల్స్ కట్టారు. నాగార్జున కొండలో దొరికిన టెంపుల్స్, హరితి దేవి, హరితి కుమారస్వామి, అష్టభుజ స్వామి అండ్ పుష్పభద్ర స్వామి, వీళ్ళందరికీ కట్టిన టెంపుల్స్ దొరికాయి. దెన్ వాళ్ళు ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్లో యూజ్ చేసిన Ikshvakus, then later on Prakrit was replaced by Sanskrit. Then Buddhism, it was the popular religion. Nagarjuna Konda not only became a Buddhist learning center, but also it had become a pilgrim. A lot of monks from all over India came as a pilgrimage to Nagarjuna Konda. Then metronymics, position of the women, Vasishti Putra, Madri Putra was there. Then Ikshvaku queens gave donations. So economic conditions ఏమంటే agrarian economy, it was definitely the agrarian economy. Then the agrarian economyలో Ikshvaku kingdom is located in the heart of the Krishna valley kada, which is very much fertile, which has very much fertile lands were available for in abundance. Okay, Ikshvaku kingdom is located in the heart of the Krishna valley, which means very fertile lands were available for agriculture in abundance. So the availability of water and the fertile lands and the interest shown by the kings in the development of the irrigational works అనేవి it gave irrigational works develop చేశారు. Interest shown by the kings in the development of the irrigational works, it gave a new dimension to the agrarian economy. వాళ్ళకి నీళ్ళు బాగా దొరుకుతున్న fertile lands ఉంది, kings interest చూపించారు, and they developed the irrigational works. So this gave a new dimension to the agrarian economy. The kings claimed 1/6% as of the produce as their share as taxes. Okay, the kings claimed 1/6% of their 1/6 of their produce as their share of revenue taxes. Then trade and commerce allowed in the existence of the trade and craft guilds show trade and commerce. Okay, trade guilds undevi, existence of the trade guilds and craft guilds show that trade and commerce flourished during this period.
Okay, it flourished during this period. It appears that the Ikshwakus, they enjoyed hectic international trade with the Roman Empire. Obviously, a port areas ever handover lonte, they had very much good trade and commerce, hectic international trade with the Roman Empire. So they enjoyed hectic international trade with the Roman Empire. So this is proved by the discovery of the Roman coins in the excavation of the Nagarjuna Konda. So this was proved by like Roman Empire the trade and then how it was proved by the discovery of the Roman coins at the excavation of the Nagarjuna Konda. ఇంకా urbanization ఎలా ఉండింది? So the developed state of agriculture and flourishing trade and commerce, both internal trade and commerce and the external trade and commerce, all these ultimately they paved the way for the administration. So developed state, the developed state of agriculture అనేది చాలా developed agriculture and the flourishing trade and commerce, both internal and external, ultimately paved the way for urbanization. Now Sinaya sir notes లో నుంచి we read about the legacy of the Ikshwakus. Legacy in the political system of the South India. In the political system of South India, the Veeragal tradition started with the Ikshwakus. Veeragal tradition అనేది it started with the Ikshwakus in the political system of the South India. Okay, the Veeras అనేవాళ్ళు, they were the bodyguards who lay down their lives for the sake of the king. Veeras అనేవాళ్ళు, they were the bodyguards who lay down their life for the sake of the king. In their memory, a stone statue of Veera were being installed. సో అలా ఎవరైనా చనిపోయారనుకో, కింగ్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ మెమరీలో a stone statue was erected, being installed in their memory. సో ఈ వీరాస్ అనే వాళ్ళ బాడీగార్డ్. సో వీరగల్ ట్రెడిషన్ అనేది it started with the Ikshwakus in the political system of South India. So in the religious sphere, okay, in the religious sphere, the Ikshwaku kings, they followed Brahmanism, whereas the queens patronized Buddhism. Just like Shatavahanas, in the religious sphere, the Ikshwakus had followed Brahmanism, okay, and the Vedic religion, whereas the queens, they patronized Buddhism. So it was a peaceful coexistence of both the religions, as usual, peaceful coexistence of both the religions. Then in the field of art, credit goes to the Ikshwakus for constructing the earliest temples in the history of India. సో ఇన్ ద టెంపుల్ ఇందాకే చూసాం మనం ఆల్రెడీ శాతవాహనాస్ చూసినప్పుడు, వాళ్ళ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏవైతే ఉందో దట్ పేవ్డ్ ద వే ఫర్ ది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఫర్ విచ్ వాస్ అగైన్ అడాప్టెడ్ బై ద ఇక్ష్వాకుస్ హూ బిల్ట్ సమ్ ఆఫ్ ది ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి చదువుకున్నాం. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, సో ద క్రెడిట్ అనేది ఇట్ గోస్ టు ది ఇక్ష్వాకుస్, okay, for constructing constructing the earliest temples in the history of India. Thus the foundations of the great Dravidian style of temple architecture, so the foundations of great Dravidian style of temple architecture అనేది it was laid by the Ikshwakus. So this was laid by the Ikshwakus. In the field of architecture, art లో ఇచ్చేసాం టెంపుల్. In the field of architecture, they started the tradition of inscribing the names of the sculptors on the walls of the structure. ఎవరైతే స్కల్ప్టర్స్ ఉంటారు కదా, శిల్పులు ఎవరైతే ఆ గుడియో ఏదో కట్టుంటారో లేదా అది చేసుంటారో, సో వాళ్ళ నేమ్స్ అనేది ఇట్ వాస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది స్ట్రక్చర్. The names in the field of architecture, they started the tradition of inscribing the names of the sculptors on the walls of the structure. So in other words, Ikshwaku's architectural tradition is called a sculptor style. సో in other words ఏమంటామంటే ఇక్ష్వాకుస్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్ అనేది ఇట్ వాస్ ది స్కల్ప్టర్స్ స్టైల్ అంటాం అనమాట దాన్ని. ఇట్ ఈస్ కాల్డ్ స్కల్ప్టర్స్ స్టైల్. సో ద గ్రేట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ which was started by Shatavahanas. The great Amaravati school of art reached its culmination under the Ikshwakus. అంటే అది ఆగిపోయిందనమాట, వాళ్ళ తర్వాత ఆగిపోయినట్టుంది. సో ద గ్రేట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇట్ రీచ్డ్ ఇట్స్ కల్మినేషన్ అండర్ ది ఇక్ష్వాకుస్. ఇట్ వాస్ దిస్ ఆర్ట్ విచ్ డెపిక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద ఇమేజ్ ఆఫ్ చక్రవర్తి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది మండాటా స్కల్ప్చర్ ఫౌండ్ అట్ జగ్గయ్యపేట. Okay, it was this Amaravati school of art అనేది it depicted for the first time the image of Chakravarti in the form of Mandata sculpture. In this Mandata sculpture అనేది it was found at Jaggayapeta. This Mandata sculpture was found at Jaggayapeta. It shows the
It shows the image of Chakravarti in the form of mandata sculpture. Then in the religious sphere, particularly in Brahmanism, for the first time we found the tradition of worshipping the Puranic gods in the form of idols. Okay. Then so for the first time వీళ్ళు in religious sphere, particularly in the Brahmanism, ఏమంటే first time ఏం దొరికింది, first time what we found, the tradition of worshipping the Puranic gods in the form of idols. సో వేదిక్ రిలీజియన్, ఐడియలేటరీ, ఇవంతా స్టార్ట్ అయిందనమాట. వర్షిప్పింగ్, ద ట్రెడిషన్ ఆఫ్ వర్షిప్పింగ్ ద పురాణిక్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్స్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ వి సీ ఇట్ అనమాట. ఓకే. సో ద ఇమేజెస్ ఆఫ్ అష్టభుజ స్వామి, the images of Ashtabhuja Swami, the Pushpabhadra Swami, Kartikeya and Navagrahalu and the images of Hariti were engraved and installed for the first time. The వాటిని ఎంగ్రేవ్ చేసి స్టోన్లో అండ్ ఇట్ వాస్ ఇన్స్టాల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది టెంపుల్స్ అనుకుంటా. నాగార్జున కొండలో దొరికిన టెంపుల్స్లో మనకు కనిపిస్తుంది అనమాట ఇది. సో ఇంకొక అక్కడ చెప్పి 4 దేవుళ్ళు కాకుండా నవగ్రహాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నవగ్రహాస్, ఆల్ దీస్ పురాణిక్ గాడ్స్ని ఐడల్ ఫార్మ్స్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్స్ స్ప్రే చేయడం స్టార్ట్ చేసి, ఇన్స్టాల్ చేసి స్ప్రే చేయడం స్టార్ట్ చేసింది ఇక్ష్వాకుస్. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, both the Sanskrit and Prakrit, it flourished equally. In both Sanskrit and Prakrit, it flourished equally, and the credit goes to the Ikshvakus for issuing the first Sanskrit inscription in the South India. This is also very important. The first Sanskrit inscription in the South India was issued by Ikshvakus. It was given by Ikshvakus, first Sanskrit inscription in the South India. So they made their place permanent in the history of India by establishing the first Buddhist university called as Sri Parvata University at Nagarjuna Konda. So they made their place permanent in the history of India. Okay, they formed the first Buddhist university called as Sri Parvata University at Nagarjuna Konda, attracting the monks from different parts of Asia. Then the next one is cultural contributions. Now legacy of the Ikshvakus చూసామంటే ప్రతి ఫీల్డ్లో ఒక్కొక్కటి చెప్పారు. సో ఫస్ట్ పొలిటికల్ ఫీల్డ్లో వీరగల్ ట్రెడిషన్ అనేది వాళ్ళే స్టార్ట్ చేశారు. ద వీరాస్ వే ది బాడీ గార్డ్స్ ఆఫ్ ద కింగ్స్ అండ్ దే యూస్ టు డై, వాళ్ళ కోసం ఒక స్టోన్ స్టాచ్యూ అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళు, వీరగల్ ట్రెడిషన్. దెన్ రిలీజియస్ స్పియర్లో ఇక్ష్వాకుస్ ఫాలోడ్ బ్రాహ్మణిజం, వేరే క్వీన్స్ ఫాలోడ్ బుద్ధిజం అని చెప్పారు. ఇట్ వాస్ అ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. దెన్ ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ చెప్తున్నారు. అండ్ రిలీజియస్ కింద ఒక పాయింట్ ఏమో వాళ్ళు ఫాలో అయిన రిలీజియన్, బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజం. సెకండ్ పాయింట్ వచ్చి వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ట్రెడిషన్ ఆఫ్ వర్షిపింగ్ ద పురాణిక్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ స్టార్ట్ చేశారు. సో అష్టభుజ స్వామి, పుష్పభద్ర స్వామి అండ్ కార్తికేయ, నవగ్రహాస్ అండ్ హరితి ఇమేజెస్ని ఎంగ్రేవ్ చేసి దే వేర్ ఇన్స్టాల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పారు. దెన్ ద ఆర్ట్ ఫామ్లో ఏం చేశారంటే క్రెడిట్ గోస్ ఫర్ ఇక్ష్వాకుస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద ఎర్లియస్ట్ టెంపుల్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఏం ఫైండ్ చేశారు, they laid foundation for the Dravida style of temple architecture అనేది రైడ్ చేశారు. ఆర్కిటెక్చరల్ దీంతో ఏం చేశారంటే the tradition of inscribing the names of the sculptors on the walls of the structure. సో ఇక్ష్వాకుస్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్ ఏమంటాము, స్కల్ప్టర్ స్టైల్ అంటాం ఇక్ష్వాకుస్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్ని. సో ద నెక్స్ట్ వన్ వాజ్ ఇంకొక పాయింట్ ఏమంటే ఆర్కిటెక్చర్ కింద ద గ్రేట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఇట్ రీచ్డ్ ఇట్స్ కల్మినేషన్ ఇన్ ద ఇక్ష్వాకుస్. ఇట్ వాస్ దిస్ ఆర్ట్ విచ్ depicted for the first time the image of the Chakravarti as the Mandata sculpture, and this was found at the Mandata structure. It was found at Jagayapeta. Mandata structure జగ్గయ్యపేటలో దొరికింది. దెన్ ఆ తర్వాత లిటరేచర్లో ఏం చెప్తున్నా, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ సాంస్క్రిట్ అండ్ ప్రాక్టీస్ బోత్ ఫ్లరిష్డ్ అట్ ద సేమ్ టైం. ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇక్ష్వాకుసే లైడ్ చేశారు. అండ్ దే మేడ్ దట్ ప్లేస్ పర్మనెంట్ ఇన్ ద హిస్టరీ బై ఎస్టాబ్లిషింగ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ కాల్డ్ శ్రీ పర్వత యూనివర్సిటీ అట్ నాగార్జునకొండ. మాంగ్స్ ఆల్ ఓవర్ ఏషియా యూస్ టు కమ్. Then the important one, the cultural contribution of the Ikshvakus. The 100-year period of Ikshvakus, the nearly 75 years, 100 years period of the Ikshvaku dynasty is considered as the turning point in the cultural and religious developments in Andhra. It is a turning point in the cultural and religious developments in Andhra Pradesh. So the Buddhist educational center was first thing, Buddhist educational centers. As Ikshvaku supported both the Vedic and the Brahmanical faiths,
Buddhist, sorry, they as Ikshvaku supported both the Buddhist and the Vedic faiths, so they flourished during this period. Both Vedic faith flourished and both the Buddhist faith also flourished during this period. And this region had become one of the most famous Buddhist educational centers of the world. This region became one of the most famous educational centers of the world in those times. Students used to come from all over Asia to Nagarjuna Konda to get trained as the propagators of the Buddhist faith. వాళ్ళు అందరు నాగార్జున ఇది హుయాన్ సాంగ్ కూడా వచ్చాడు అనమాట నాగార్జున కొండకి ట్రైన్ అవ్వడానికి 2 years ఉన్నాడు అనమాట. అప్పుడు హీ రోట్ అబౌట్ ఆ టైంలో వెంగి చాళుక్యస్ టైంలో వచ్చాడు అనుకుంటా హుయాన్ సాంగ్. Then students used to come from all over the world to Nagarjuna Konda to get trained as propagators of the Buddhist faith. Then pilgrims of different races and religions, okay, like Kashmir races, pilgrims of different races and religions. Different races evaru Kashmirs, Gandharas, Vanavas, Yavanas, Dravidas and Parurs used to come here for learning the Buddhist faith and discussing the rules and rituals of the Buddhist faith. Okay, all these different pilgrims of different races are different races evi Kashmiri, Gandhara, Yavana, Vanava and Dravidas and Parur. They used to come here for learning the Buddhist faith and for discussing the rules and rituals of the Buddhist faith. During the same period, Vedic faith also flourished. Vedic faith also flourished along with the Buddhist faith. Then architecture of the Ikshvakus, then the stupas and viharas were the architectural forms. In the field of architecture, initially the Buddhist architecture received the patronage of the Ikshvakus, stupas and viharas. So initially in the field of architecture, Buddhist architecture and it received the patronage of the Ikshvakus. Nagarjuna Konda as the main center of the Buddhist stupas and viharas were extensively being built. Nagarjuna Kondalo ekkuga it was the main center where the Buddhist Nagarjuna Konda was the main center where the Buddhist viharas and the stupas were extensively being built. So many Buddhist stupas and viharas were built in and around Jaggayapeta, Battiprolu and Chinaganjam and other places. ఈ 3 ప్లేసెస్లో lots of Buddhist viharas and what is this stupas were being built anamata by the Ikshvakus. Jaggayapeta, Battiprolu and Jaggayapeta, Battiprolu and Chinaganjam. These places lo lot of Buddhist stupas and viharas were being built. The Maha Chaitya was renovated at the Nagarjuna Konda. నాగార్జున కొండలో ఉన్న మహా చైత్య అనేది it was repaired, it was renovated. Maha Chaitya at the Nagarjuna Konda was renovated, and the stupas of Nagarjuna Konda had neither the ornamental gateway of Sanchi nor the elaborately carved rails of Amaravati. ఓకే, నాగార్జున కొండలో ఉన్న స్తూప వచ్చి సాంచీకి ఉన్న ఆర్నమెంటల్ గేట్వేస్ ఉన్నాయి కదా, ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ది ఆర్నమెంటల్ గేట్వేస్ ఆఫ్ సాంచి. అదర్వైజ్ రైల్స్ ఉంటాయి కదా, రైల్స్ అంటే నడిచే పాత్ చుట్టూ పట్టుకోవడానికి ఉండేది. నెయిదర్ ద కార్వ్డ్ రైల్స్ ఆఫ్ అమరావతి, అమరావతి స్తూపాకున్న కార్వ్డ్ రైల్స్ కూడా లేవన్నమాట నాగార్జున కొండ స్తూపాకు వచ్చి. సో ఈ రెండు లేవు. దే హ్యాడ్ ప్రాబబ్లీ ద రైల్ ఆఫ్ వుడ్. Rails were made out of wood. The Nagarjuna Konda stupa ki vachi the rails were made out of wood on short brick or stone walls or short brick short ga unna stone or brick walls undevi, dani meeda wooden railings undevi annamata Nagarjuna Konda stupa chuttu. Okay, then Sri Chintamula, Chantamula was the first Ikshvaku king kada. So Sri Chantamula's sister Shanti Sri, Chantamula sister evaru, she was Shanti Sri. She built the Buddhist vihara at Nagarjuna Konda. Evaru kattaru? Shanti Sri has the sister of Chantamula one. She built the Buddhist vihara at Nagarjuna Konda. Then similarly Badisri ane inkoka sister Badisri, she built Mahavira at Vihara. She built Mahavihara at Nagarjuna Konda. So Shanti Sri, she built a Buddhist vihara at Nagarjuna Konda. Badisri built a Mahavihara
ఇద్దరు విహారాసే కట్టారు. ఒకరేమో బుద్ధిస్ట్ విహార, ఇంకోరేమో మహావిహార. బదిశ్రీ షీ బిల్ట్ మహావిహార at the Nagarjunakonda. So according to the inscriptions of Nagarjunakonda, it shows that 30 women structures including the viharas and chaityas were built by the royal women of the Ikshwakus. Wow, that's really great. According to the inscriptions, Nagarjunakondalo inscriptions prakaram, and there were nearly 30 women ద్వారా బిల్డ్ చేసిన స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇన్ నాగార్జునకొండ. అంటే ఆ స్ట్రక్చర్స్ ఏవేవి, విహారాస్ అండ్ చైత్యాస్ ఉన్నాయి కదా. సో వేర్ బిల్ట్ బై ది రాయల్ విమెన్ ఆఫ్ ఇక్ష్వాకు. సో 30 మంది రాయల్ విమెన్తో బిల్డ్ చేసిన రాయల్ స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నాయి. రాయల్ స్ట్రక్చర్ 30 విమెన్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ ద విహారాస్, ఇంక్లూడింగ్ విహారాస్ చైత్యాసే కాకుండా ఇంకా వేరేవి కూడా కట్టున్నారు వాళ్ళు. సో అలా మొత్తంగా కలిపి చూస్తే ఇక్ష్వాకు విమెన్, రాయల్ విమెన్ కట్టినవి వచ్చి 30 స్ట్రక్చర్స్ దాకా ఉన్నాయి. 30 విమెన్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ ద విహారాస్ అండ్ చైత్యాస్ వేర్ దేర్ అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ నాగార్జునకొండ. దెన్ సో మొత్తానికి స్తూపాస్ అండ్ విహారాస్లో ఏం చెప్పారు, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఫస్ట్ వీళ్ళు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ని పేట్రనైజ్ చేశారు. నాగార్జునకొండ వాజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ విహారాస్ అని చెప్పారు. ఎక్స్టెన్సివ్లీ ఇట్ వాట్ బిల్డ్. ఇప్పుడు నాగార్జునకొండ కాకుండా జగ్గయ్యపేట, బట్టిప్రోలు, చిన్నగంజాంలో కూడా మెనీ స్తూపాస్ అండ్ విహారస్ వేర్ బిల్ట్ అని చెప్పారు. ద మహా చైత్య ఆఫ్ ది అమరావతి నాగార్జునకొండ ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు, ద నాగార్జునకొండలో ఉన్న మహా చైత్య అంటే ష్రైన్. ద మహా చైత్య ఆఫ్ ద నాగార్జునకొండ వాజ్ రెనోవేటెడ్ అని చెప్పారు. దెన్ నాగార్జునకొండలో స్తూపా కూడా ఉంది. మహా చైత్యాన్ని రెనోవేట్ చేశారు. స్తూపాకి వచ్చి ఇట్ డిడ్ హ్యావ్ ద ఆర్నమెంటల్ గేట్వేస్ ఆఫ్ ది సాంచి, నెయిదర్ ఇట్ హ్యాడ్ ది carved rails of the Amaravati stupa. Okay, it just had a small brick wall or brick or stone wall with the wooden railings అని చెప్పారనమాట. ద stupa of Nagarjunakonda. Then Chantamula sister వచ్చి శాంతిశ్రీ అనే ఆమె, she built a Buddhist vihara in Nagarjunakonda and Badisri built the Mahavihara at Nagarjunakonda. Then according to 30 women structures were built by the people అని చెప్పి women అని royal women of Ikshwakus అని చెప్పారు. Then temples, many Hindu temples were built along with the Buddhist. ఇప్పుడు స్తూపాస్ అండ్ విహారాస్ గురించి చూసామా. now we talk about the temples. Many temples were built along with the Buddhist stupas. Okay, then related art and architecture developed under the rulers and Sri Parvata had become the center of Buddhism. శ్రీ పర్వత అనేది ఊరు, వాళ్ళ క్యాపిటల్. సో రిలేటెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ అండర్ ద రూలర్స్ అండ్ శ్రీ పర్వత అనేది ఇట్ బికేమ్ ది సెంటర్ ఆఫ్ బుద్ధిజం, శైవిజం అండ్ వైష్ణవిజం అట్ ద సేమ్ టైమ్. 3 రిలీజియన్స్కి సెంటర్ అయిందనమాట. ద శ్రీ పర్వత హ్యాడ్ బికమ్ ది సెంటర్ ఫర్ ది బుద్ధిజం, శైవిజం అండ్ వైష్ణవిజం అట్ ద సేమ్ టైమ్. సో అలాంగ్ విత్ ద బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, ద హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆల్సో మేడ్ ఇట్స్ బిగినింగ్ విత్ 10 temples. సో మొత్తానికి మేడ్ ద బిగినింగ్, ఈవెన్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ మేడ్ ఇట్స్ బిగినింగ్ విత్ 10 temples. సో ఆ 10 temples ఏమంటే 9 were శివ టెంపుల్స్ అండ్ 1 was వైష్ణవ టెంపుల్. ఓకే, ఇక్కడ వచ్చేసి దీస్ టెంపుల్స్ వర్ బిల్ట్ విత్ బోత్ బ్రాహ్మణికల్ ఆర్ట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్. బ్రాహ్మణికల్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్ రెండు కలిపి వాళ్ళు 9 శివ టెంపుల్స్, 1 వైష్ణవ టెంపుల్ బిల్డ్ చేశారనమాట. దెన్ కుపనశ్రీ హూ వాజ్ వైఫ్ ఆఫ్ Yuhuwala Chantamula, she built Ashtabhuja Swami temple, whereas the commander Shakasena built Pushpabhadra temple at Nagarjunakonda. ఇందాక మనం చదివిన 2 temples ఉన్నాయి కదా. సో కుపనశ్రీ who was the Kupanasri, who was the wife of Yahuwala Chantamula, who was the wife of Yahuwala Chantamula. She built the Ashtabhuja Swami temple, and whereas the commander Shakasena ane commander, whereas the Shakasena ane commander, he built the Pushpabhadra temple at Nagarjunakonda. So the temples of Ikshwakus became the basis for the Dravidian style of temple architecture. ఇందాకే చదివాం, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఇవే బేసిస్, దట్ ఇక్ష్వాకు టెంపుల్స్ బేసిస్ అయ్యాయి. దెన్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది హరితి దేవి టెంపుల్, హరితి దేవి ఈస్ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ of Hariti Devi temple, we came to know that the worship of the mother deity was also in practice at that time. So based on the existence of the Hariti Devi temple, we also know that worship of mother goddess and it was practiced at that time. So Hindu temple architecture and it was flourished during the period of
or Yahubali Chantamula. Hindu temple architecture అనేది it flourished during his period. అండ్ దెన్ టెంపుల్స్ అని టెంపుల్స్ కూడా కట్టారు. 9 వైష్ణవ టెంపుల్స్ కట్టారు. ఒక 9 శైవ అండ్ 1 వైష్ణవ, బ్రాహ్మణికల్ ఆర్ట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ట్ కలిపి కట్టారు. దెన్ శ్రీపర్వత అనేది దేర్ క్యాపిటల్, ఇట్ బికేమ్ ది సెంటర్ ఫర్ బుద్ధిజం, శైవిజం అండ్ వైష్ణవిజం. సో ఆ కట్టిన వాళ్ళలో కుపనశ్రీ ఆఫ్ యహువలా ఆర్ యహబలి చంతమూల శ్రీ బిల్డ్ అష్టభుజ స్వామి టెంపుల్ అండ్ కమాండర్ శాఖసేన బిల్డ్ పుష్పభద్ర టెంపుల్. నాగార్జున కొండ అని చెప్పాము. దెన్ హారతీదేవి టెంపుల్ ఉండడం వల్ల వి నో దట్ మదర్ గోడెస్ వాస్ వర్షిప్డ్. సో the temple architecture flourished. Then the literature. In the field of literature, both Sanskrit and Prakrit both received equal patronage. In the field of literature, both Sanskrit and Prakrit received equal patronage. Acharya Nagarjuna, he was the greatest Sanskrit scholar in Buddhism. Greatest Sanskrit scholar. Acharya Nagarjuna, he was a great Sanskrit scholar in Buddhism. And in Buddhism made Nagarjuna Konda the main center of literacy activity. So Nagarjuna Konda who made the main center of literacy activity? It was Acharya Nagarjuna, who was a great scholar in Sanskrit and in Buddhism. Okay, he made Nagarjuna Konda the main center of literacy activity and the university was there. Then Arya Sangha, who succeeded Nagarjuna, he wrote Sutra Alankara in Sanskrit. Arya Sangha ane atanu who succeeded Nagarjuna, Acharya Nagarjuna, he wrote Sutra Alankara in Sanskrit. Then the credit goes to Ikshvakus for issuing the first Sanskrit inscription in the South India, namely by the king Yahuvala. ఈ పైన యహువల చంటమూల ఉన్నాడు కదా, దిస్ ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై ద కింగ్ యహువల చంటమూల అట్ నాగార్జున కొండ. యహువల చంటమూల హ్యాడ్ గివెన్ ది ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా అట్ నాగార్జున కొండలో ఉంది సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. దెన్ సిమిలర్లీ Pali literacy, Pali language also, Pali literacy tradition also was enriched by Buddha Ghosha, who brought Pali text from Ceylon. Pali literacy tradition అనేది it was also similarly Pali literacy tradition was enriched by Buddha Ghosha. It was Pali tradition was enriched by Buddha Ghosha, who bought the Pali text from the Ceylon. Okay, the very fact that the most of the inscriptions were in Prakrit languages reveals that the popularity of the Prakrit as the official languages of the Ikshvakus. Very fact that Prakrit language lone maximum inscriptions undadam, it tells the popularity of Prakrit language as the official language of Ikshvakus. Then the sculpture. In the field of sculpture, the age marked new trends for the first time. And so ఏం చేశారు, first time inscribing the names of the sculptors started. As such, the sculpture is called as sculptor style, sculpture of the Ikshvakus. The first time the inscribing the names of the sculptors on the sculpture, okay, it started. So the style of temple art in the architectural style of Ikshvakus were called as sculptor style anamata. So in the Mahavihara at Nagarjuna Konda, Badisri నిర్మించిన Mahavihara at Nagarjuna Konda, we find the names of Bodantacharya. We find the names of Bodantacharya inscribed as a part of sculptural tradition. Bodantacharya ఆయన పేరు వచ్చి it is inscribed as a part of sculptural tradition. Bodantacharya as a part of sculptural tradition, and the practice of installing the name of the bodyguards. The practice of installing the image of stone images of bodyguards, Veeragal tradition also started. The splendid work in the sculpture under the Ikshvakus was called as Mandata sculpture. Mandata sculpture ఏమంటారు, it was the splendid work in the sculpture. Splendid work in the sculpture under the Ikshvakus was Mandata sculpture, which was found at Jaggayapeta, where the idea of Chakravarti was depicted for the first time in the entire Indian history. Where the idea of Chakravarti అనేది it was depicted for the first time in Indian history. The most beautiful Amaravati school of art reached its culmination under Ikshvakus. Its salient aspects like salient aspects ఉంటాయి కదా of the Amaravati school of architecture, they had aspects like the salient aspects like delicacy, decorative forms and the reflection of life all reached their perfection in the sculptures under the Ikshvakus. So ఏవేవి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ reached its culmination, reached its peak under the Ikshvakus అని చెప్పాం.
its salient features such as delicacy, the decorative forms, and the reflection of the life all reached its perfection in the sculptures under the Ikshvakus. Then the art of the Ikshvakus represent the last phase of the Amaravati school of art. The art of the Ikshvakus, it represents the last phase of Amaravati school of art అనమాట. ఆ తర్వాత పడిపోయింది అది. The sculpture discovered in the Nagarjuna Konda, it depicts three trends. The sculpture discovered in Nagarjuna Konda, it depicts three trends. That is, in the first, they depict the Jataka stories. Jataka stories centers around which centers around the life of Buddha. First the sculptures at Nagarjuna Konda ఏం డెపిక్ట్ చేస్తాయి, ఫస్ట్ వచ్చి జతకా స్టోరీస్ని డెపిక్ట్ చేస్తాయి. సెకండ్, దే రిప్రజెంట్ ద కింగ్స్, క్వీన్స్ అండ్ ద ఫ్యూడేటరీస్ అండ్ ది రాయల్ ఎంబ్లమ్స్. ఫస్ట్ ఏమో దే represent the Jataka stories around the life of Buddha. Second, they represent the kings, queens, feudatories and the royal emblems. Then the third set of sculptures used to depict the social conditions of the age. The third set of structures and the third set of sculptures which were found in Nagarjuna Konda, they depict the social conditions. They depict